రాసిన పరీక్షలను ప్రశ్నాపత్రాలను సంతలో సరుకులాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్లను విప్పుకుంటూ ఒక్కొక్క శాఖ నుంచి ప్రజలే సాక్షిగా ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో ఏ ఎల్బీ స్టేడియంలో మీరందరూ ఆశీర్వదించి మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఉద్యోగ భద్రత కల్పించారో అదే ఎల్బీ స్టేడియంలో మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు అందించే వివరాల ప్రకారం దాదాపుగా 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా. ఈరోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్గా, అది పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా? మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి. ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం. ఈ విజయం అసామాన్యమైనది. ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాలను ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించిన నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తే కాదు, వాళ్ళ భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మీరు అభివృద్ధి పదం వైపు నడిస్తే మీ భవిష్యత్ తరాలందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది. మీ ఒక్కరికే పరిమితం అయ్యేది కాదు, మీకు, మీ ఊరికి, మీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేది. ముఖ్యంగా విద్యాశాఖ ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నిటికంటే కీలకమైనది విద్యాశాఖ. అది సాంకేతిక విద్యనా లేకపోతే ప్రాథమిక విద్యనా ఉన్నత విద్యనా ఏది అనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది. ఈ విద్యాశాఖనే భవిష్యత్తు విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు, అది భవిష్యత్ తరాల పెట్టుబడి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి 21,650 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. 10 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం, పరీక్షలు రాసిన ప్రశ్నాపత్రాలు జవాబుపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ఇవ్వడము, నియామక పత్రాలను అందజేయడం కూడా 55 రోజుల్లోనే 11,000 పైచిలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది, ప్రజాపాలనది. అదేవిధంగా 15-20 సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు బదిలీలు జరగలే. దాదాపుగా 22,000 మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 36,000 మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి 10 సంవత్సరాలు గురవడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే 2వ రాష్ట్రంగా 3వ రాష్ట్రంగా ఉన్నాం. మొదటి నుంచి లెక్క పెడితే 1, 2, 3లో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే 2వ స్థానంలో 3వ స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము.
కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము, ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం, పరీక్షల ఫలితాలు సాధించినాం, ఉద్యోగం వచ్చింది, మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చెయ్యదు, న్యాయం జరగదు. ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం, ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైనాం, ఇది ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది, తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు మీతో నేను చర్చించదలుచుకున్నాను. గవర్నమెంట్లో రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అన్నిటిని లెక్కేస్తే 29,550 స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్. ఈ 29,550 పాఠశాలలల్లో 25,48,449 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో సిబ్బంది 1,48,449 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 11,207 ఉన్నారు. ఆ పాఠశాలల్లో 36,87,753 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సిబ్బంది 1,83,372 మంది ఉన్నారు. నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నా, దాదాపుగా 30,000 పాఠశాలల్లో 25,50,000 మంది విద్యార్థులు ఉంటే 11,800 ప్రైవేటు పాఠశాలల్లో 36,87,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా? మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తోని కాంపిటీట్ చేయలేకపోతున్నాము? మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు? ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు. నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన, కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నాం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ వస్తుంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము. విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు, ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద 40,000 ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో 80,000 నుంచి 90,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. ప్రభుత్వ పాఠశాలలో నెలకు 2,000 ఫీజు పెట్టినా కూడా 24,000-25,000 ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. నెలకు 2,000-3,000 స్కూల్ ఫీజు కడితే కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు 25,000-30,000 ఉంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్ళలో 80 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. 80,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు. ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది. ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మన అందరం కూడా కలిసి కూర్చొని, నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలే, ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి. లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరందరూ ఆ
మార్గంలో నడుస్తారు. లీడరే డైరెక్షన్ లేసుకుంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో మీకు గమ్యం తోయదు. డైరెక్షన్లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు. I wanted to lead my state. I wanted to develop my state. I wanted to improve my infrastructure. I wanted to take a better policy. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్లో చెప్పేటోళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు. మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అమెరికాలో మనోళ్ళు చదువులు చెప్తున్నారు. మన పిల్లలే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే చదువుకుంటారు. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నా. నాకు తెలిసి కేశవరావు గారైనా, నేనైనా, పొన్నం ప్రభాకర్ గారైనా, నాకు తెలిసి శాంతకుమారి గారైనా, అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోయిండొచ్చు, ఐఏఎస్లో అయినా చాలామంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చినాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించే శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మాకు ఉన్నప్పుడు రేపటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు